అందరు వినండి. ఇక్కడ 2 స్టిక్స్ ఉంటాయి ఈచ్ మెంబర్కి. పట్టుకురా, ఈడొక్కరు చూపి. ఈచ్ మెంబర్కి 2 స్టిక్స్ ఇస్తారు. ఈచ్ కప్ని లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి నెక్స్ట్ కప్ మీద పెట్టాలి. చూడండి ఒకసారి అందరు క్లియర్గా. నెక్స్ట్ మళ్ళీ 2 కప్స్ తీసుకోవాలి. 2 కప్స్ తీసుకొని మళ్ళీ 3rd కప్ మీద పెట్టాలి. అట్లా కింద పడితే అవుట్. ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే టైం లిమిట్ ఉంటుంది. టోటల్ 7 ఉంటాయి. ఎవరు ఎక్కువ కప్స్ పెడితే వాళ్ళు విన్నరు. ఓకేనా? అందరికి అర్థమైందా? మొత్తం 5 టీమ్స్ ఉన్నాయి కదా, క్లాసెస్ డివైడ్ చేసినాం కదా. ఒక్కొక్క టీం నుంచి ఇద్దరిద్దరు వస్తారు, వాళ్ళు చేయాలి. ఓకేనా? ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. టైమర్ వెనకలు ఉంటుంది చూడండి. గేమ్ ఆడేవాళ్ళు మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉండాలి. అందరు సైలెంట్గా చూడాలంతే. ఓకేనా? గేమ్ ఆడుతున్న వాళ్ళ పేర్లు నేమ్స్. హవీలా, జాన్వి. ఓకే. సో అవిలా గెలుస్తుందో జాన్వి గెలుస్తుందో చూద్దాం. ఓకే, అయిపోయినాక రెడీనా మీ ఇద్దరు? స్టార్ట్. సర్లే, టైం చేతి పట్టుకోడు. గేమ్ ఎంత క్లియర్ లిఫ్ట్ చేయండి. స్టార్ట్. ఓకే, టైం అయిపోయిందమ్మా. సో ఇద్దరు చేయలేకపోయారు. చేయలేకపోయినందుకు క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నెక్స్ట్ టైం బెటర్ లక్. నెక్స్ట్ టైం బాగా ఆడండి. ఇప్పుడు బాయ్స్ సైలెంట్గా ఎవరున్నారు చూస్తున్నాను కదా, నేను సైలెంట్గా ఉన్న వాళ్ళని చెప్పాను నేను. డానీ స్టార్ట్. అల్లుడు జాగ్రత్త. రఘు కొడుకు, దేవానంద్ కొడుకు. క్లాప్స్ కొట్టండి. కమాన్ అనండి. కమాన్ అల్లుడు. 9 8 7 6 5 4. ఆటల్లుడు ఏమల్లుడు, నిరాశపరిచిన వాళ్ళుడు. రైట్. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. జాన్ 6 కప్స్ వేసినాడు. సో జాన్ ఇస్ ద విన్నర్. రైట్. జాన్స్ క్లాప్స్ కొట్టండి. క్లాప్స్. రఘు వాళ్ళ అబ్బాయి జాన్. రైట్, కూర్చోవాలి. నెక్స్ట్ గర్ల్స్. క్రిస్టీ. ఓకే. రైట్, ఎవరు గెలుస్తారో చూద్దాం. క్రిస్టీనా, బ్లెస్సీనా చూద్దాం. స్టార్ట్. క్లాప్స్ కొట్టండి. స్లోగా నిదానంగా ఆడాలి అంతే. న్యాయం ఇన్నెడతలు వారలే, మనకు సంబంధం లేదు. సో క్రిస్సీ 6 కప్స్ పెట్టింది. నేను బ్లెస్సీ 5 కప్స్ పెట్టింది. సో క్రిస్సీ ఇస్ ద విన్నర్. ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తాను. మీ ఆంటోనీ రాజ్, వినీత్ పాల్ ఆడుతున్నారు ఇప్పుడు. రెడీనా? మీరు సైలెంట్గా ఉండాలి, క్లాప్స్ కొట్టాలి. ఆడుస్తే ఇంకా లేదు, గేమ్ క్యాన్సల్. సైలెంట్గా ఉంటేనే. ఎవరు అల్లరి చేస్తే వాళ్ళని గేమ్ ఆడిపియం చూడండి. సైలెంట్గా ఉండాలి.
స్టార్ట్. Claps, claps. పెట్టురా పెట్టురా పెట్టుకోండి. 6, 5, 4, 3, 2, 1. వినీత్ కదా నీ పేరు? వినీత్ 4 కప్స్ పెట్టినాడు, ఆంటోనీ ఏం పెట్టలేదు. సో వినీత్ ఈస్ ద విన్నర్. క్లాప్స్. ఒక నిమిషం స్టార్ట్ చేసిన రీసెర్చ్ స్టార్ట్. కానీ చేయి పట్టుకుంటున్నావు, చేయి పట్టుకోవద్దు, స్టిక్స్తోనే పట్టుకోవాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఏం పేరు నీ పేరు? రిధిరాజ్. రిధిరాజ్. రిధిరాజ్ 5 కప్స్ పెట్టింది. తిను ఎన్ని పెట్టిన? తిను 2 కప్స్ పెట్టింది. సో రిధిరాజ్ ఇస్ ద విన్నర్. జోయల్. రాజీవ్. జోయల్ రాజు. ఓకే రాజీవా? రెడీనా? స్టార్ట్. ఉంది నెక్స్ట్. Claps, claps. క్లాప్స్. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇద్దరు ఈక్వల్ పెట్టినారు. కూర్చోండి. ఇద్దరు ఈక్వల్గా పెట్టినారు. రాజీవ్ ఈక్వల్ పెట్టినాడు, జోయల్ ఈక్వల్గా పెట్టినాడు. ఈక్వల్. ఇద్దరు ఈక్వల్గా పెట్టినారు. సో ఇద్దరు విన్నర్సే. క్లాప్స్. డ్రా మీరు లేండి అమ్మా. ఏం కాదులే. రెడీనా? స్టార్ట్. క్లాప్స్. క్లాప్స్ కూడా కొట్టలేకపోతున్నారు. కీర్తి ప్రశస్త. స్టాప్, స్టాప్. ఇద్దరు అన్ని కప్స్ పెట్టినారు కానీ ఫాస్ట్గా పెట్టింది కీర్తి. సో కీర్తి ఇస్ ద విన్నర్. నెక్స్ట్ బాయ్స్కి చంద్ర ఉదయరాజ్ ఆడుతున్నారు. ఇప్పుడు అందరు సైలెంట్గా ఉండాలి. స్టార్ట్. Claps, claps. కూర్చోండి కూర్చోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. సురేంద్ర విన్నర్. ఉన్నాయి 2 స్పూన్స్ ఉన్నాయి, 10 కాయిన్స్ ఉన్నాయి. 2 స్పూన్స్ పట్టుకొని ఈచ్ కాయిన్ని స్పూన్స్తో లిఫ్ట్ చేసి గ్లాస్లో వేయాలి. దీనికి 45 సెకండ్స్ ఉంటుంది టైమ్. ఎవరు ఎక్కువ కాయిన్స్ వేస్తే వాళ్ళు విన్నర్. పెద్దవాళ్ళకి అర్థమైందా? రెస్పాండ్ అవ్వండి. వెనకల చూస్తున్నవారు ఎస్ నోనో చెప్పండి. 45 పెడదామా? నో నా అర్థం కాలేదంటే మళ్ళీ చెప్పండి. శాంపిల్ చూపిస్తారు చూడండి ఒకసారి. శాంపిల్ చూపిరా కాయిన్స్. నువ్వు చూపి రోహిత్. కూర్చోండి, అందరికి కనిపిస్తుంది, కూర్చోండి. ఓకేనా?
ఇది ఫాస్ట్ ఓకే టైం వచ్చేసి 20 seconds ఓన్లీ ఓకే 20 secondsలో ఎవరు ఎక్కువ కాయిన్స్ వేస్తే వాళ్ళు విన్నర్ మీరు కూర్చోవాలి పిల్లలు ఏయ్ మీరు ఆడాలలేదా కూర్చోబెట్టి కూర్చోండి సైలెంట్ కూర్చుంటే ఆడతారు ఏ అమ్మాయి కూర్చోవాలమ్మా ఓకేనా ఓన్లీ 20 seconds టైం ఉంటుంది ఎక్కువ కాయిన్స్ వేసిన వాళ్ళు విన్నారు బ్లెస్సీ మోనికా ఉండాలా రెడీనా స్టార్ట్ ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు 10, 9, 8, 7, 6. ఆ, డబ్బులు ఎక్కువ ఇష్టం లేనట్టుంది ఆమెకు రైట్ మౌనిక ఇస్ ద విన్నర్ ఆల్ కాయిన్స్ వేసింది నైన్ 8 7 6 5 4 3 2 1. Time out. డానియల్ 7 కాయిన్స్ వేసినారు నువ్వేం పెద్ద అశ్విన్ ఓన్లీ 6 కాయిన్స్ వేసినాడు సో డానియల్ ఇస్ ద విన్నర్ Claps, claps. క్లాప్స్ స్టార్ట్ చెప్పలే ఓకేనా స్టార్ట్ కమాన్ కమాన్ Fast. చప్పట్లు కొట్టండి క్లాప్స్ కూర్చోండి ప్రైజీనా హనీనా చూద్దాం 9 8 7, 6, 5, 4, 3, 2, 1. Time out. ఫస్ట్ తినేసింది కదా ఫస్ట్ ఎవరేసింది కదా హనీ ఇద్దరు ఈక్వల్గా వేస్తారు కానీ ఫాస్ట్గా వేసింది హనీ సో హనీ ఇస్ ద విన్నర్ క్లాప్స్ Claps, claps. ఫాస్ట్ క్లాప్స్ కొట్టండి సైలెంట్గా ఉండాలి అభిషేక్ అభిషేక్ ఎక్కువ కాయిన్స్ వేసినాడు అరుణ్ ఓన్లీ 2 కాయిన్స్ వేసినాడు సో అభిషేక్ అక్కడ నుంచి తీసుకోవాలి రివర్స్లో నువ్వు అక్కడ నుంచి వేయాలా అందుతుందా చూసుకోండి ఒకసారి అట్లా వచ్చి తీసుకోవాలి నువ్వు ఇక్కడ నుంచి వచ్చి తీసుకోవాలి నువ్వు వెనక్కి చెప్పు నువ్వు ఇక్కడ నుంచి వచ్చి తీసుకోవాలి నువ్వు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దీంట్లో వేయాలి ఓకేనా 35 చెప్పాను నువ్వు ఇది తీసుకుపోయి ఆ గ్లాస్లో వేయాలి ఆ కాయిన్స్ తీసుకొని ఈ గ్లాస్లో వేయాలి ఓకేనా సైలెన్స్ 40 పెడదామా 40 పెట్టు రెడీ నాన్న స్టార్ట్ Claps. Claps. క్లాప్స్ Claps. అన్న ఒక్కొక్క కాయిన్ 2 కాయిన్స్ తీసుకో 1 కాయినేలే 2 పట్టుకోవాలన్నా 2 పట్టు 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. Bharat. ద విన్నర్ క్లాప్స్ సైలెన్స్
క్లాప్స్ కొట్టండి అక్క వాళ్ళకి. స్టార్ట్. ఫాస్ట్. ఫిఫ్టీన్ సెకండ్స్ లెఫ్ట్. ఫాస్ట్ ఫాస్ట్. 10. అయిపోయింది. వైష్ణవి. బిందు ఆంటీ ఫాస్ట్గా కంప్లీట్ చేసింది. వాళ్ళే. 15 seconds left. బిందు అంటే ఫాస్ట్గా పెట్టేసింది. ఎవరు గెలుస్తారు లిదియా? లాస్ట్కి అలా ఇట్లా అన్నీ వేసుకుంటా పోవాలి, అన్నీ పట్టుకొని. ఓకేనా? సైలెన్స్. అర్థమైందా? తీసుకోవాలి ఇట్లా మళ్ళీ 2 స్టిక్స్తోనే పట్టుకోవాలి. పట్టుకొని మళ్ళీ దీంట్లో వేయాలి స్టిక్స్తోనే. అంతే. ఓకేనా? మొత్తం కలిసి. సైలెన్స్. స్టార్ట్. క్లాప్స్ కొట్టండి ఆంటీ వాళ్ళకి. కొట్టండి క్లాప్స్, గట్టి కొట్టండి. అంతే. పెద్దవాళ్ళు కదా, క్లాప్స్ కొట్టాలి. పెట్టుకోండి. తీసుకోండి తీసుకోండి. రైట్ రైట్. క్లాప్స్ గట్టి కొట్టండి. ఎవరు గెలుస్తారో చూద్దాం. అంకుల్ వాళ్ళకి. ఆ, స్టార్ట్ చేయలేదు. స్టార్ట్. కమాన్ కమాన్. Fast. విన్సెంట్ అన్న కమాన్, ఇమానుయల్ అన్న కమాన్. క్లాప్స్. పోయినది వదిలేయండి. వావ్. రైట్. విన్సెంట్ అంకుల్ ఇస్ ద విన్నర్. క్లాప్స్. సో విన్సెంట్ అన్న ఇస్ ద విన్నర్. క్లాప్స్ కొట్టండి. సుదర్శనమ్మ అక్క మా అమ్మ వస్తారు. రామ్మా రా, ఏం కాదురా, రండి. జై సుదర్శనమ్మ. కృపమ్మ. ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఆడుతున్నారు, సైలెంట్గా ఉండండి. స్టార్ట్. క్లాప్స్. క్లాప్స్. స్లో స్లో, తొందర లేదు. రైట్. మా అమ్మగారు కురుపమ్మ ఆంటీ గారు గెలిచారు. సంతోషం. నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను నేను. రైట్. ఇప్పుడు ఆంటీ అంకుల్ ఆడుతున్నారు. 30 seconds టైం. గేమ్ అర్థమైంది అంకుల్? ఆంటీ మీకు ఎన్ని క్లాసులు పెట్టినారు మాకు? ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోవాలా? ఎవరు ఎక్కువ పెడితే అని. నీ పేరు విజయ. విజయ. దానమయం. విజయ ఆంటీ దానమయ్య అంకుల్ ఆడుతున్నారు. ఇప్పుడు సైలెంట్గా ఉండండి. 30 seconds టైం అంకుల్. స్టార్ట్. క్లాప్స్. కమాన్ అక్క, జయమ్మక్క కమాన్. రైట్. అన్న దానమైన గెలిచారు.
ఏం లేదు ఎక్క నెక్స్ట్ టైం మనం దానమయ్య అంకుల్ ఇస్ ద గెలుస్తాం. విన్నర్. రైట్ రైట్ ఇంతటితో స్టాప్. అందరికీ నా వందనాలు. మేము ఇంతకుముందు ఒక 40 సంవత్సరాల కిందట ఇక్కడ ఈ మందిరానికి వచ్చేవాళ్ళము. అయితే మాకు పరిచయం అంటే ఎవరు లేదు. దేవుని కృప ద్వారా, దేవుని యొక్క ప్రేమ ద్వారా మేము మా ఈ సంఘం పెద్దల దయ ద్వారా ఈ మందిరానికి మేము నడిపించబడినాము. అందుకని దేవునికి స్తోత్రములు. పెద్దలందరికీ, పరిశుద్ధులకి, సంఘ కాపరులకు, పెద్దలకు, ఉపదేశకులకు అందరికీ మా వందనాలు. ఈ సంఘము చాలా మేము వచ్చినప్పుడు కొంచెం బాడిగ తీసుకొని కూడా ఉన్నవాళ్ళు. ఇప్పుడు దేవుని కృప వలన ఇంత పెద్దగా ఆశీర్వదింపబడింది. అందుకై దేవునికి స్తోత్రములు. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, ఈ సంఘ పెద్దలకు అందరికీ నా వందనములు. అయితే పిల్లల కార్యక్రమంలో దేవుని కృప అందరి మీద ఉంది కాబట్టి, అందరి మనసులు మంచివి, సమాధానమైనటివి కాబట్టి ప్రేమతోని పిల్లలను అభివృద్ధి పరచాలని, నేటి బాలలే రేపటి పౌరులని ఒక తెలుగు వాచకంలో ఉన్న మాటను బట్టి ఈ పరిశుద్ధులైన ఈ సంఘములో ఉన్న పెద్దలందరికీ మంచి మనసు, ప్రేమ, శాంతి, సమాధానం ఇచ్చి కార్యక్రమాన్ని జరపడానికి ఈ యొక్క 3 దినముల వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ వందనములు. సైలెంట్గా ఉండాలి. ప్రార్థన చేస్తానమ్మా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయన, కృపగల మా తండ్రి, క్రీస్తు యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు దేవా మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనం చెల్లించుకున్నాం తండ్రి, చెల్లించుకొంచున్నాం ప్రభువా. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నాయన ఈ కార్యక్రమంలో నువ్వు తోడుగా, నీడగా ఉండి ఆధిపత్యం వహించి నాయన నీ నామమునకే మహిమా, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నందుకు నీకు స్తోత్రములు. ఈ కార్యక్రమం అంతటిలో నీవే ఉండి ప్రభువా, చేరి వచ్చిన బిడ్డలందరినీ, మమ్ములను, పెద్దలను అందరినీ నాయన పరిశుద్ధులను అందరినీ దీవించి ఆశీర్వదించి, సంఘమును కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి నాయన 3 దినముల వార్షికోత్సవంలో నువ్వే తోడినిడగా ఉండి ఈ కార్యక్రమం నీ నామమునకు జయప్రదముగా జరిగించుకొని పరిశుద్ధ దేవా నీవే మహిమా, ఘనత, ప్రభావం పొందుమని నీ హస్తాలకే అప్పచెప్పుకుంటూ నాయన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. అంటే చాలా వందనాలు. రైట్ సైలెంట్గా కూర్చోండి, ఏం కాలేదులేండి. కూర్చోండి, ఏయ్ కూర్చోండి. సైలెంట్గా ఉండాలి. ఉండమ్మా, బాయ్. సైలెంట్. బాబు రోహిత్ మాట్లాడు. అందరు తిన్నారా? ఏం తిన్నారు? ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను, అందరు బాగా వినాలా. లాస్ట్లో 3 క్వశ్చన్స్ అడుగుతా. 3 క్వశ్చన్స్లో మీరు అందరు ఆన్సర్స్ చెప్తే 5 స్టార్ చాక్లెట్ ఉంటుంది. సరేనా డాడీ? 5 స్టార్ చాక్లెట్ లాస్ట్లో. ఓకే ఓకే సరేనా? 3 క్వశ్చన్స్ చెప్తాను, అందరు వినాలా జాగ్రత్తగా స్టోరీ. మీరు అందరు నమ్ముతారా దేవుడు చెడ్డవాళ్ళని మంచి వ్యక్తులుగా చేస్తారని? నమ్ముతారా? అదే ఈ స్టోరీ. ఈయన పేరు ఏంటని ఎవరికైనా తెలుసా? జక్కయ్య. ఈయన పేరు జక్కయ్య. ఈయన చాలా పొట్టి వ్యక్తి, చాలా తక్కువ హైట్ ఉంటాడు. ఎంత హైట్ అంటే దాదాపు ఒక 5 feet 5'4" అట్లా ఉంటారు. ఈయన ట్యాక్స్ కలెక్టర్, అంటే పన్ను అధికారి. అంటే ప్రజల దగ్గర అవసరానికన్నా మించిన పన్నుని ఈయన తీసుకుంటుంటారు. ఆయన చాలా చెడ్డ వ్యక్తి. ఈయన ఎరికో పట్టణంలో ఉంటాడు. ఎక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది క్వశ్చన్లో రావచ్చు. ఇది ఏ పట్టణం? ఈయన నెక్స్ట్ స్లైడ్. ఈయన ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి పన్ను తీసుకుంటుంటాడు. అవసరానికన్నా మించింది తీసుకుంటాడు. మీరు కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు. అమ్మ ఫోన్పే అడిగినప్పుడు మమ్మీ నేను చాక్లెట్ కొనుక్కుంటా అని, కానీ అవసరానికన్నా మించింది వాడి మమ్మీ ఇన్నే వాడినా అంటారు. చెప్తారా ఎవరైనా అట్లా?
లేదా అందరు మంచోళ్ళ ఉన్నారేడా, నేను చేసేదాన్ని కాదబ్బా, నేను మంచి అట్లా ఈయన అట్లే చేస్తున్నా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ఉందనుకో డైరీ మిల్క్, మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తావు, అమ్మ నేను 50 రూపీస్కే కొన్నాను, 100కి ఏం కొనలేదంట. ఈయన కూడా అట్లానే ప్రతి ఇంట్లో రోమన్ వాళ్ళ దగ్గర పనిచేస్తుండే ఆయన. అందరి దగ్గర ఒకవేళ 5 రూపాయలు అనుకో పన్ను, ఈయన 10 రూపాయలు ఇప్పించుకొని 5 రూపాయలు తన జోబులో పెట్టుకుంటుండే. అలాంటి చెడ్డ వ్యక్తి ఈయన. నెక్స్ట్ స్లైడ్. ఇదో ప్రతి ఒక్కరు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు తిడుతూ ఉండే, ఎలాంటి వ్యక్తి ఈయన అని. అందరూ అంటే ఇప్పుడు ఎవరైనా మోసం చేస్తే ఎవరైనా తిడతారు కదా మనుషులని, అలానే ఈయన కూడా అందరిని అట్లా తిడుతూ ఉంటుండే. అందుకే నాకు చాలా బాధపడుతూ ఉంటుండే. ఎవరు ఫ్రెండ్స్ లేరు, రిలేటివ్స్ ఉండరు, పేరెంట్స్ ఎవరు మాట్లాడరు, ఒంటరి వ్యక్తి. రోమన్స్ తప్ప ఎవరు ఫ్రెండ్స్ లేరు ఆయనకి. చాలా బాధపడుతూ ఉంటుండే ఎప్పుడు. సో ఒకరోజు ఈయన దేవుణ్ణి చూసింటారు. మనందరికీ యేసుక్రీస్తు ప్రభు తెలుసా? ఎవరైనా చెప్తారా? వచ్చి చెప్తావా జాన్? లేదా? యేసుక్రీస్తు ప్రభువు మనందరికి తెలుసు, మన పాపాల కోసం లోకానికి వచ్చి చాలా మందిని ఏమంటారు కుష్ఠరోగులున్న వాళ్ళకి మంచిగా చేసి, అంటే మనందరి కోసం చనిపోయినారు ఆయన. ఆయన వచ్చినప్పుడు ఈయన కూడా దేవుణ్ణి చూడాలనుకుంటారు. ఎవరైనా చూడాలనుకుంటారు కదా, ఎవరైనా మంచి వ్యక్తులని. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మంచి గొప్ప పాస్టర్ వచ్చినారనుకో, ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చూడాలనుకుంటారా లేదా? అనుకుంటారా? అలానే ఈ జక్కయ్య కూడా పొట్టిగుంటాడు కదా, ఎవరికి కనిపించట్లా. చూసావా, అందరు తోస్తున్నారు ఆయనని. ఎందుకు? ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ లేరు, అందుకే ఆయనను ఎవరు పట్టించుకోకుండా తోసేస్తున్నా. సో ఆయనకి ఇంకా దేవుణ్ణి చూడాలనే ఆసక్తి ఉండ. సో నెక్స్ట్, సో ఆయన ఒక చెట్టు ఎక్కింటాడు. ఆ చెట్టు నుండి ఎక్కి దేవుణ్ణి చూడాలనుకుంటాడు. మీరు అనుకుంటారా అలాంటి చెడ్డ వ్యక్తిని దేవుడు చూస్తాడని? అనుకోరా? అదే మనమైతే అనుకోం, ఎందుకంటే చెడ్డ వ్యక్తులు కదా, మనం ఎట్లా మాట్లాడతాం చెప్పు వాళ్ళతో. కానీ దేవుడు అట్లా కాదు కదా. నెక్స్ట్ స్లైడ్. మన దేవుడైన యెహోవా జక్కయ్యని ఆ చెట్టు మీద కూర్చొని ఉండే చూసింటాడు అనమాట. అప్పుడు ఏమని అడిగింటారు, అందరూ ఆయన తిడుతూ ఉండే. ఆడ వ్యక్తులు ఉంటారు కదా కింద, ఎందుకంటే ఆయన ఎక్కువ పన్ను తీసుకుంటుండే, అందరికీ చెడ్డగా ఉంటుండే తన జీవితం అంతా. సో ఆయన ఉండేసి ఏం చేస్తుండే, ప్రతి ఒక్కరూ జక్కయ్యని తిడుతూ ఉండే. దేవుడు నేను ఎందుకు చూడనీకి వస్తాడు, మమ్మల్ని అయితే చూడనీకి వస్తారు, మేము మంచి వ్యక్తులం కదా అని. కానీ దేవుడు ఆ జక్కయ్య వంటి వ్యక్తిని కూడా చూసి ఆయన వైపు తిరిగి, నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను, నన్ను తీసుకెళ్ళు అంటారు. అప్పుడు జక్కయ్య అంటారు, నేను ఇంత చెడ్డ వ్యక్తిని కదా, మీరు నా దగ్గరికి ఎట్లా వస్తారు, నేను ఇంత చెడ్డ వ్యక్తిని కదా అని. అలాంటప్పుడు జక్కయ్యని దేవుడు చెప్పింటారు, నేను మీ ఇంటికి వస్తాను అని. వెళ్ళింటే దాని తర్వాత దేవుడు జక్కయ్యతో మాట్లాడింటారు, నువ్వు మంచి వ్యక్తి కదా అని, నువ్వు నా కోసం మారు అని. సో ఆయన దేవుని కోసం మారుదామని ట్రై చేస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తుంటాడు, దేవుడు కదా, దేవుడు మనల్ని మంచి వ్యక్తిగా మారుస్తాడు. అలాంటి చెడ్డ వ్యక్తిని కూడా దేవుడు మంచి వ్యక్తిగా మార్చాలని జక్కయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసింటారు. అలానే జక్కయ్య అంత మంచి ఏమంటారు వ్యక్తి నా కోసం మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళినారని, నన్ను మార్చేయగల శక్తి ఈయనకే ఉంది, నిజమైన దేవుడు ఈయననే అని తెలుసుకొని ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన తను ఎక్కువ తీసుకున్న పన్నుని ఇచ్చేసింటారు. సో ఇప్పుడు మీకు ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి చెప్పండి? స్టార్టింగ్లో చెప్పినాను, మంచి వ్యక్తిని చెడ్డ వ్యక్తిని. సరే ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతారని చెప్తారా? జక్కయ్య ఫస్ట్ వచ్చి నా హ్యాండ్ గిఫ్ట్ వచ్చేయాలా, వాళ్ళే చెప్పాలి క్వశ్చనే అడగలేదు అప్పుడు. ఫస్ట్ క్వశ్చన్, జక్కయ్య ఏం వృత్తి చేసేవాళ్ళు? ఫస్ట్ ఒక్క క్వశ్చన్ ఒకరికే. ఎవరైనా ఇంకా ఏం అంటే ఏం జాబ్? ట్యాక్స్ కలెక్టర్. సెకండ్ క్వశ్చన్, జక్కయ్య ఏ విలేజ్లో ఉండేటోళ్ళు? జక్కయ్య ఎవరు?
ఎరికోపట్నం. జక్కయ్యని చూడనికి ఎవరు వచ్చారు వాళ్ళ ఇంటికి? అయ్యో కొట్టింది అందరూ కూర్చోచ్చు. చెప్పు ఎవరు? దేవుడు. ఎవరు దేవుని పేరేంది? యేసుక్రీస్తు. చాక్లెట్. లాస్ట్లో జక్కయ్య ఏం చేసినారు? ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసినారా? థ్యాంక్ యూ. సో అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత సెకండ్ శాశ్వత వస్తుంది. శాశ్వత. సో శాశ్వత కూడా ఫస్ట్ టైమే ఉంటాడు. రైట్ శాశ్వత. అందరికీ వందనాలు. అందరు రెడీనా? స్టోరీకి రెడీనా? సౌండ్ రావట్లా? ఓకే. ఈరోజు మనము ప్రార్థన మన జీవితంలో ఎంత గొప్పదో మనం ఈరోజు ఒక కథ ద్వారా చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. మనము ఒక అమ్మాయి గురించి తెలుసుకుందాం ఈరోజు. లూయిస్ అనే అమ్మాయి గురించి. లూయిస్ ప్రార్థన. ఈ అమ్మాయే లూయిస్. ఈ అమ్మాయి న్యూయార్క్ పట్టణంలో ఒక మారుమూల గ్రామంలో చాలా పేద కుటుంబంలో జన్మించింది అమ్మాయి. అయితే ఈ అమ్మాయికి ఓన్లీ 2 జతల బట్టలు, 1 జత షూస్ మాత్రమే ఉండేవి. అయితే దేవుడి దయ వల్ల బాగా పెరిగి పెద్దయింది. బాగా స్కూల్కి వెళ్ళి చదువుకునేది. సండే స్కూల్కి వెళ్ళి చక్కగా దేవుని పాఠాలు నేర్చుకునేది. తర్వాత తనకు బట్టలు సరిగా ఉండేవి కాదు. 2 జతల బట్టలు 1 జత షూస్ మాత్రమే ఉండేవి. ఆ షూస్ కూడా హోల్స్ ఉండేవన్నమాట. తన కాళ్ళ వేలు బయటికి వచ్చేలాగా హోల్స్ ఉండేవన్నమాట ఇలా. అయితే తను చాలా బాధపడేది. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తనని ఎక్కిరించే వాళ్ళంట. ఎందుకు ఎప్పుడు చినిగిపోయిన షూస్, చినిగిపోయిన బట్టలు ఇవే వేసుకుంటూ ఉంటావు, ఎప్పుడు వేసుకోవా అని. పాపం తనకి ఏం చేస్తాం, ఓన్లీ 2 జతల బట్టలు మాత్రమే ఉండేవి. అవే తిరిగి వేసుకునే లోపల అవి చినిగి పాడైపోయినాయి. సో తను అవే వేసుకునేది. చాలా బాధపడేది. వాళ్ళ ఫాదర్ని అడిగితే ఎలాగో కొనివ్వడని చెప్పేసి తను అలానే సర్దుకుపోతూ ఉండేది. ఆలోచన చేస్తుంది తన ఫాదర్ని అడిగితే ఎలా అని. అలా ఒకరోజు తను సండే స్కూల్కి వెళ్ళింది. సండే స్కూల్లో టీచరు ఇలా అనిందంట, మనము దేవుణ్ణి అడిగితే మనకు ఆయన ఏదైనా ఇవ్వగలడు అని దేవుని గురించి ఇలా చెప్తే తను వెంటనే తన ఫ్రెండ్స్ టార్చర్ చేసేవాళ్ళు కదా, ఇలా గుచ్చి అనేవాళ్ళంట. ఏంటి ఈ బట్టలు వేసుకున్నావు, ఏంటి ఇలా అని. తను ఆ టార్చర్ భరించలేక వెళ్ళి వాళ్ళ ఫాదర్ని మదర్ని ఇలా అడిగిందంట, నాకు 1 జత బట్టలు 1 జత షూస్ కావాలి అని చెప్పేసి అడిగిందంట. అయితే వాళ్ళ ఫాదర్ ఉండి ఇలా అన్నాడంట, నువ్వు నన్ను అడగడం కంటే వెళ్ళి దేవునికి వెళ్ళి అడగడం మంచిదని చెప్పాడంట. వెంటనే తను మంచం దిగి ప్రార్థన చేసుకుంది. దేవుణ్ణి అడిగింది. తన మనసులోని కోరిక దేవుణ్ణి అడిగేసింది. అంతేకాకుండా పూర్తిగా నమ్మి గడువు కూడా ఇచ్చిందంట దేవుడికి, నాకు ఈ లోపల కావాలి అని చెప్పి. అడగంగానే ఇంకా తను పడుకుంది. తర్వాత వెంటనే ప్రార్థన చేసుకుంది. వెంటనే ప్రార్థన చేసుకుంది. దేవుణ్ణి విశ్వాసంతో నమ్మిన వెంటనే తను మొత్తం వాళ్ళ పేరెంట్స్కి, చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విశ్వాసంతో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పిందంట, నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను, నాకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పి. తర్వాత తను ఒకరోజు అందరికీ చెప్తూ ఉంటే చర్చ్ దగ్గర ఒక ఆంటీ ఉంది, జాయిస్ ఆంటీ. తన పేరు జాయిస్ ఆంటీ. తనకు 2 పిల్లలు ఉన్నారు. అయితే ఆ ఆంటీ
లూయిస్ చెప్పిన మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. శనివారం రోజున వాళ్ళ పిల్లలకి ఆ ఆంటీ జాయిస్ ఆంటీ బట్టలు కొనడానికి అని చెప్పి మార్కెట్కి వెళ్ళింది. మార్కెట్కి వెళ్ళంగానే తనకు వాళ్ళ పిల్లలకు తెచ్చిన బట్టలు సరిపోగానే తనకు జాయిస్ ఆంటీకి ఒక ఆలోచన వచ్చింది. అలాగే దేవుడి ప్రేరేపణ కూడా కలిగింది. వెంటనే జాయిస్ ఆంటీ లూయిస్ వాళ్ళ అమ్మను పిలిచి వాళ్ళ అమ్మకు చెప్పింది, ఇలా నా పిల్లలకు తెచ్చిన బట్టలు సరిపోలేదు, నాకు అలాగే దేవుడు నాకు ప్రేరేపణ కూడా కలిగించాడు, అందుకు ఈ లూయిస్కి ఈ బట్టలు ఈ షూస్ ఇవ్వమని చెప్పింది. అప్పుడు వెంటనే లూయిస్ వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. తర్వాత మరుసటి రోజు సండే, దేవుణ్ణి ఒక గడువు అడిగింది కదా, సండే లోపల నాకు ఒక జత బట్టలు ఒక జత షూస్ కావాలని అడిగింది కదా. వెంటనే సండే రోజునే దేవుడు తనకు ఇలా కలుగజేశాడు. వెంటనే తను సండే రోజు చర్చికి సిద్ధమవుతుంది వెళ్ళడానికి. వెళ్తూ ఉండగా లూయిస్ వాళ్ళ అమ్మ వచ్చి ఇదిగో బట్టలు షూస్ అని చెప్పంగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను ఒక జత బట్టలు ఒక జత షూస్ అడిగింది, కానీ దేవుడు రెండంతలుగా తనకి 2 జతల బట్టలు 2 జతల షూస్ ఇవ్వగానే దేవునికి కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే తను ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసింది కాబట్టి తను అడిగిన దానికి రెండంతలుగా ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించింది. అలాగే ఇంకా బాగా చక్కగా రెడీ అయ్యి సండే స్కూల్కి వెళ్ళింది. అక్కడ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారంట ఆ అమ్మాయిని. ఎందుకంటే ఎప్పుడు చినిగిపోయిన బట్టలు చినిగిపోయిన షూస్ వేసుకునేది, ఇంత బాగా రెడీ వచ్చింది అని చెప్పేసి అందరికీ చెప్పిందంట. ఇలా దేవుడు నాకు ఇంత మహిమ చేశాడు నా జీవితంలో, నేను ఒకటి అడిగితే నాకు రెండింతలుగా దేవుడు ఇచ్చాడని చెప్పి నిలబడి సాక్ష్యం చెప్పిందంట. చెప్పంగానే వాళ్ళందరూ షాక్ అయి చూశారంట. ఇలా దేవుని యందు విశ్వాసం ఉంచితే మనము ఏదైనా దేవుడు అడిగితే మనకి ఏదైనా ఇస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, అంతే. క్వశ్చన్స్ అడగాల? లూయిస్ ఎక్కడ జన్మించింది? హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే నేను ఇస్తాను. ఒక మారుమూల గ్రామంలో పుట్టింది. ఈ పక్కకి సెకండ్ క్వశ్చన్, ఫస్ట్లో తనకు ఎన్ని జతల బట్టలు ఎన్ని జతల షూస్ ఉండేవి? రెండు జతల బట్టలు. ఆగండి, ఫస్ట్ అందరూ హ్యాండ్స్ రైజ్ చేయండి. కింది కూర్చోండి, వెళ్ళి కూర్చోండి. ఫస్ట్లో ప్రార్థన చేసుకోక ముందు మీరు అక్కడ కూర్చుంటే అక్క పిలుస్తుంది, మీరు చేతులు ఎత్తుతే అక్క చూస్ చేస్తుంది. ఓకే, ఎవ్వరు ముందరికి రాకూడదు, అందరు మీ ప్లేస్లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లైన్లో కూర్చోండి. ఫస్ట్ లైన్లో కూర్చోండి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అక్క ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి, ముందరికి వస్తే మాత్రం లేదు. ఇంకా కూర్చోండి గర్ల్స్, మీ ప్లేస్లలో మీరు కూర్చోండి. ఎవరు లేచి రాకూడదు, మీరు కూర్చున్న ప్లేస్లోనే హ్యాండ్ రైజ్ చేయండి. ఆన్సర్ తెలిస్తే. బట్టలు ఒక జత షూ. కూర్చోవాలి, నిలబడకూడదు. కూర్చోండి, హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకే, దేవుడిని ఎంత గడువు అడిగింది? సైలెంట్. ఇప్పుడు గర్ల్స్ చెప్పారు కదా, బాయ్స్ మేము ఎవరు రమ్మని చెప్తే వాళ్ళు మాత్రమే రావాలా. ఆన్సర్ ఎవరు చెప్పకూడదు. మేము పిలిచినాక ఇక్కడికి వచ్చినాక అప్పుడు ఆన్సర్ చెప్పాలి, ఎవరు ఆన్సర్ చెప్పకూడదు. ఓకేనా?
ఉండరా స్వరూప లేరా తెలుసా చెప్పు 1 వీక్. One week is the ఆదివారం అని చెప్పాలా ఆదివారం వరకు చర్చ్ దగ్గర ఒక ఆంటీ ఉంది కదా, ఆ ఆంటీ పేరు ఆ పాప చెప్తా అంటుంది. లుదియా. లుదియా. రాంగ్ ఆన్సర్. ఈ అమ్మాయి చెప్తాను. ఆ? ఆంటీ పేరు ఒక నిమిషం రా. జాయ్స్ ఆంటీ. క్లాప్స్. థ్యాంక్ యూ శాశ్వత. ఫస్ట్ టైం శాశ్వత కూడా చక్కగా చెప్పినందుకు క్లాప్స్ కొట్టండి, గట్టిగా కొట్టండి క్లాప్స్. రైట్. సో వాణి అక్క వచ్చి తర్వాత చెప్తారు. సో మొదటి దాంట్లో మనం జక్కయ్యతో ఏం నేర్చుకున్నాం? జక్కయ్య నీతి ఏంటి?